ఇక అక్రమ రిజిస్ట్రేషన్ల కట్టడికైతే కూటమి ప్రభుత్వం నడుం బిగిల్చింది. ఇప్పటివరకు ఆ సివిల్ కోర్టుకు మాత్రమే ఉండే అధికారాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని సవరణల ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ నేతృత్వంలో కలెక్టరు, జిల్లా రిజిస్టరు, ఆర్డీఓ వీళ్ళ ముగ్గురు జాయింట్గా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ తీసుకునే తుది నిర్ణయానికి అనుగుణంగా ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ని రద్దు చేయటం లేదా చేర్చటం వంటి అంశాలు, తిరస్కరించడం వంటి అంశాలను ఈ కమిటీ పరిధిలో అయితే ఉంచారు. సాధారణంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు. ఇవి కేసులుగా మారితే సివిల్ కోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి ఏళ్ల తరబడి ఈ కేసులు సాగుతూ ఉండేవి. సో దీనికి పరిష్కారం దొరికేది కాదు. ఒక్కొక్క కేసు దాదాపుగా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల పాటు సాగే ఇది కూడా ఉండేది. సో మరి ఇంతకాలం సుదీర్ఘకాలం కేసులు విచారణ సాగితే వీటి మీద తేలేదెప్పుడు అది ప్రభుత్వానిదా లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిదా అనేది తేలటానికి సమయం పడుతుంది. కాబట్టి ఇలా అయితే కుదరదు అనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ప్రక్షాళన చర్యలు ప్రారంభించింది. ఎవరైనా సరే ఒక వ్యక్తి 22A, 22B, 22C ఈ 3 నిషేధిత జాబితాల్లో ఉన్న ఏదైనా ఒక భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా రిజిస్ట్రారు సుమోటోగా చర్యలు ప్రారంభించవచ్చు. నిర్ణీత కాల వ్యవధిలోపు ప్రాథమిక విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని కలెక్టర్కు పంపాలి. అప్పుడు కలెక్టరు, జిల్లా రిజిస్ట్రారు, ఆర్డీఓ కమిటీగా ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా వాటిని పరిశీలించి ఇరుపక్షాల నుంచి ఆ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ కూడా తీసుకుని అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఆ కమిటీకి అధికారం ఉంటుంది. అప్పుడు ఇది తప్పుడు పత్రాలతో చేసినటువంటి రిజిస్ట్రేషనే అని కమిటీ కన్ఫర్మ్ చేసి ఆదేశాలు జారీ చేస్తే వెంటనే ఆ రిజిస్టర్ ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ని పూర్తిగా రద్దు చేస్తాడు. రద్దు చేయటమే కాకుండా సంబంధిత వివరాలను గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులకు కూడా పంపితే వారి రికార్డుల్లో కూడా ఆ సంబంధిత రిజిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా చెరిపివేస్తారు. సో ఈ విధంగా చర్యలు లేదా దాన్ని తిరస్కరించడం కావచ్చు. సో ఇలాగా కొన్ని ప్రక్షాళన చర్యలకైతే కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. అయితే ఈ ఫోర్జరీ కేసులు ప్రధానంగా ఫోర్జరీ సంతకాలతో భూముల రిజిస్ట్రేషన్ జరుగుద్ది. సో ఇందులో ఫోర్జరీ జరిగిందా లేదా అనేది మాత్రం కోర్టు తేల్చాల్సి ఉంటుంది. అందులో మాత్రం ఈ కమిటీ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసు ఏదైనా సరే కమిటీ ముందుకు వస్తే అప్పుడు ఫోర్జరీ అంశాన్ని మాత్రం కోర్టు చూసుకుంటుంది. ఇది ఫోర్జరీ అని కానీ లేదా ఫోర్జరీ కాదని కానీ కోర్టు నిర్ణయించిన తరువాత దానికి అనుగుణంగా కమిటీ అయితే నిర్ణయం తీసుకుంటుంది. మిగిలిన అన్ని సమస్యలను కూడా ఏదైతే ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఉందో ఈ కమిటీకి అయితే ఇచ్చారు. దీనివల్ల అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రధానంగా దేవాదాయాలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ప్రభుత్వ పొరంబోగులకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇవన్నీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సో వాటికి చెక్ పెట్టడానికే ఆ కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్, కలెక్టర్ నేతృత్వంలో కమిటీకి రద్దు అధికారాలు, సభ్యులుగా జేసీ, జిల్లా రిజిస్టరు, ఆర్డీఓ. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్, నకిలీ, డబుల్ రిజిస్ట్రేషన్లు అన్నిటినీ కూడా కమిటీ పరిధిలోకి చాలా కీలక అంశాలన్నీ కూడా ఈ కమిటీ పరిధిలోకి వచ్చాయి. సాధారణంగా మెజారిటీ సమస్యలన్నీ కూడా ఇవే. అయితే ప్రభుత్వ భూముల్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, లేదా దేవాదాయ అటవీకి సంబంధించినటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, లేదా అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, లేదా నకిలీ, డబుల్ రిజిస్ట్రేషన్లు అంటే నకిలీ పత్రాలు అంటే ఫోర్జరీ పత్రాలు, అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఒకే భూమిని 5-6 మంది వ్యక్తులకు అమ్మటం. ఇలాంటి కేసులు కూడా మీరు చాలా చూసే ఉండుంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరి పరిధిలోకి వస్తాయి అంటే కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిధిలోకి వస్తాయి. మరి ఒకప్పుడు ఇవి ఎవరి పరిధిలో ఉన్నాయి అంటే సివిల్ కోర్టు పరిధిలో ఉన్నాయి. సో ఇప్పుడు పూర్తిగా సివిల్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ వివాదాలకు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి కొన్ని పవర్స్ కల్పించారు. సో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే కోర్టుల చుట్టూ తిరగకుండా, కోర్టులకు వెళ్లకుండానే నిర్దిష్ట కాల వ్యవధిలోపు ఆ సమస్యలు అయితే పరిష్కరించవచ్చు. తప్పు చేసే సబ్ రిజిస్ట్రార్కు 3 ఏళ్ల దాకా జైలు, విధి విధానాలతో ఉత్తర్వులు జారీ. గతంలో సివిల్ కోర్టులకే రద్దు అధికారాలు, ఫోర్జరీని తేల్చాల్సింది మాత్రం కోర్టులే. సో ఈ సివిల్ కోర్టుకే ఉన్న రద్దు అధికారాలను ఇప్పుడు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ ఉద్దేశపూర్వకంగా కావాలని తప్పు చేశాడు అని తేలితే ఆ సబ్ రిజిస్ట్రార్కు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. అది కూడా ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రభుత్వ దేవాదాయ అసైన్డ్ భూములు నకిలీ రిజిస్ట్రేషన్లు ఫోర్జరీ సంతకాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసే బాధ్యతను కలెక్టర్ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2025 జూలైలోనే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాని విధి విధానాలు నిర్ణయిస్తూ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాలు రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1908 బిల్లుకు 2003 మార్చి 20న శాసనసభ అయితే ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతిలో జరిగినట్టుగా ఫిర్యాదు అందగానే జిల్లా రిజిస్ట్రార్ వాటిని పరిశీలిస్తారు. ఆ ఆధారాలను ప్రతిపాదిత కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీ తగిన సిఫారసులు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, ఆర్డీఓ ఉంటారు. ఆధారాలు సమంజసంగా ఉంటే ఆ కమిటీ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు రద్దవుతాయి. 22A ఉన్న ప్రభుత్వ దేవాదాయ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు ఒక ఆస్తిని ఒకరికంటే ఎక్కువ మందికి విక్రయించిన కేసులుండే 22B, అంటే ఒక ఆస్తిని ఒకరికంటే ఎక్కువగా విక్రయిస్తే దాన్ని 22B అంటారు. సో ఆ కేసులు కావచ్చు, లేదా కోర్టు, ఐటీ, జిఎస్టీ అటాచ్మెంట్ ఉండే 22C జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్లను కోర్టుకు వెళ్లే అవసరం లేకుండానే ఆధారాల మేరకు ఈ కమిటీయే రద్దు చేయొచ్చు. ఫోర్జరీ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లను కూడా 22C జాబితాలోకి వస్తాయి. కానీ ఫోర్జరీ జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు తుది నిర్ణయం అయితే తీసుకుంటారు. సో దీనికి అంటే ఒక భూమికి ఒకటి కంటే ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్ చేసినా కానీ అవి వీటికి కిందకే వస్తాయి. సో ఎప్పుడైతే కలెక్టర్ల ఆధ్వర్యంలో, అంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ సమస్యలు అక్కడ, ఇప్పుడు సాధారణంగా కూటమి ప్రభుత్వం దీనికి ఎంచుకున్న పద్ధతి ఒక్కటే, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడే చికిత్స చేయాలి, మొత్తాన్ని ఒక చోటకి చేర్చొద్దు. సో ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ క్లినిక్లు ఎందుకు పెట్టారు అంటే ఆ జిల్లా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలి. అలాగే ఎందుకు తహసీల్దారుల వరకు అధికారాలు జాయింట్ కలెక్టర్కి, నిన్న మొన్నటి వరకు కేవలం జాయింట్ కలెక్టర్కి ఉన్న అధికారాలను ఎందుకు ఇప్పుడు తహసీల్దార్కు బదిలీ చేశారు అంటే మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలి. కొన్ని అధికారాలను ఆర్డీఓకి ఎందుకు ఇచ్చారంటే కొన్ని సమస్యలు ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం కావాలి. అంటే జాయింట్ కలెక్టర్ వద్దకు వచ్చేటప్పటికి కేవలం కీలకమైనటువంటి సమస్యలు మాత్రమే ఉండాలి. అంటే ప్రక్షాళన, మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎందుకు ప్రక్షాళన చేశారు అంటే ఎక్కడ సమస్యకు అక్కడే పరిష్కారం చూపాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడే చికిత్స చేయాలి. అదే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం వల్ల గతంలో ప్రతి దానికి కోర్టుకి, మీకు సివిల్ వివాదాలు ఏది ఉన్నా మొదటి ఇచ్చే సజెషన్ ఏంటి, అందరూ మీరు కోర్టుకి వెళ్తారు. ఓకే, ఎప్పటికి తేలద్దు, అది తేలదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా తండ్రుల దగ్గర మొదలు పెడితే పిల్లలు మనవాళ్ళ వరకు వచ్చే వరకు కూడా కోర్టులు నడుస్తూనే ఉంటాయి. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. పైగా ఆర్థికంగా కూడా ఇరుపక్షాలకు తీవ్రమైనటువంటి నష్టం. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏంటి, నిర్ణీత కాల వ్యవధిలోగా సమస్య పరిష్కరించాలి. అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ఒక పవర్స్ కూడా కల్పించారు. ఇక మీరు చీటికి మాటికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరంలా మెజారిటీ 22A, 22B, 22C ఈ 3 ప్రాబ్లంలు ఉన్నటువంటి భూములు ఏవైనా సరే కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకే అయితే రద్దు చేయొచ్చు లేదా కొనసాగించవచ్చు. అంటే ఆ నిర్ణయ అధికారం ఎవరికి ఉందయ్యా అంటే కమిటీకి ఉంది. ఒక్క ఫోర్జరీ సంతకాల విషయంలో మాత్రం ఫోర్జరీ జరిగిందా లేదా అనేది మాత్రమే ఆ కోర్టులు డిసైడ్ చేయాలి తప్ప మిగిలినవన్నీ కూడా ఈ కమిటీకి అధికారం ఉండటంతో ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశం దొరికింది. ప్రతి జిల్లాలో కూడా ఈ వ్యవస్థ ఉండటంతో ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సి ఉంటుంది. సో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపే విధంగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా రెవెన్యూలో వచ్చినటువంటి మార్పులు అయితే శుభ పరిణామం. కాకపోతే అవి అమలులో ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి. పైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ కావచ్చు, ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏంటది, రెవెన్యూ సమస్యల విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉండాలి. సో వాళ్ళ లక్ష్యం బాగానే ఉంది. బట్ అది కింది స్థాయికి వచ్చేటప్పటికి ఎంతగా ఇంప్లిమెంట్ అవుతుందనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి. ఏదేమైనా మొత్తంగా ఆ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వాస్తవం.